మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్లో? ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు, గుర్తుపెట్టుకోండి. సో మార్స్ యొక్క ఎనర్జీ సాటర్న్ యొక్క ఎనర్జీలో మిళితమై ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోగలగాలి. వీళ్ళ లక్షణాలు కానివ్వండి, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానివ్వండి ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఈ యొక్క నక్షత్రము 2 పాదాలు మకరంలో ఉంటే మరొక 2 పాదాలు కుంభంలో ఉంటాయి. మకర కుంభరాశుల్లో ఉండే పాదాలు. ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు అని చెప్పుకున్నాం కదా. ఇందులో మొదటి పాదం వారికి ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. సంబంధం లేదు, ఏదైతే అవని ఎక్కడికైనా వెళ్దాం పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. కన్యా అంటే మళ్ళీ 2వ పాదం దగ్గరికి వచ్చేసరికి పురుషుడికి ఒక లక్షణం, స్త్రీకి ఒక లక్షణం చెప్పింది శాస్త్రం. పురుషుడేమో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలంటే వాదన ఇది ఇద్దరికీ ఉంటుంది. ఆర్గ్యుమెంట్లో ఇద్దరు మంచి ఇదిగా ఉంటారు. కానీ స్త్రీ ఇంకొంచెం ఎక్కువ ఆర్గ్యూ చేయగలుగుతుంది. అంటే ఆ టాలెంట్ ఉంటుంది. ఆర్గ్యూ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాలెంట్ అండి. గట్టిగా మాట్లాడితే అవతల వ్యక్తి అమ్మో వీడేంటో ఇలా మాట్లాడతాం మాటతోనే ఆపేయచ్చు. ఒక్కోసారి పెద్దగా మనం ఏదో AK-47 పట్టుకెళ్ళక్కర్లే, మాటతో ఆపేసే వాళ్ళు ఉన్నారు, మాటతో యుద్ధం తెచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 2వ పాదం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళలో స్త్రీలకేమో కొంచెం జంట లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నేను టీషర్ట్స్ వేసుకుంటాను, ప్యాంట్లు వేసుకొని తిరుగుతాను, బుల్లెట్ మీద తిరగాలి అంటే ఆ జెనెటికల్గా ఎలా ఉంటుందంటే మగవరాయుడి యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీకి ఎలా, పురుషుడికి ఎలా ఉంటుందంటే మదర్కి ఏదైనా హెల్ప్ చేద్దామా, ఇంట్లో మన మదర్ని చూసుకోకపోతే అట్లా అంటే ఇంట్లో ఉండి ఇంట్లో చేసుకోవాలి, ఈ లక్షణాలు వెళ్ళిపోతాయండి ధనిష్ట. కాకపోతే ఇద్దరికీ జనరల్గా ఏంటంటే ఈ మకరంలో పుట్టిన ఈ ధనిష్ట నక్షత్రం 4 పాదాల వారికి కూడా ఎనర్జీ మాత్రం ఇదిగా ఉంటుంది. అందులో మళ్ళీ 3వ పాదం వాళ్ళు కాస్త కోరికలు ఎక్కువగా ఉంటాయి. సెక్సువల్ థాట్స్ అనుకోండి, కోరికలు అనుకోండి, క్రియేటివ్గా ఉండడం అనుకోండి, బ్యాలెన్స్డ్గా ఉండాలనుకోవడం అనుకోండి, కొంచెం అదృష్టపరంగా వీళ్ళకి ఈజీగా వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇది కుంభంలోకి వెళ్ళిపోద్ది 3వ పాదం దగ్గరికి వెళ్ళేసరికి. మరలా 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి కొంచెం గుప్తంగా ఉంటారు, కొంచెం ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు లైఫ్లో. ఎంజాయబుల్గా ఉంటుంటారు, బయటికి చూస్తే ఆనందపడుతున్నాడు ఇదేంటో హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఇన్నర్గా అదేదో ఒక సినిమాలో శరత్ బాబు కోక్ ఏదో సినిమా ఉంటుందండి, అందులో వాడు కోటిపితే మొత్తం చిరిగిపోయి ఉంటాయి పాపం, పైన మాత్రం కోట్ వేసుకొని తిరుగుతుంటాడు. ఒక సినిమా ఉంటుంది భానుప్రియ సంథింగ్ ఉంటుంది, వంశీ డైరెక్షన్లో. అలా ఏంటంటే పాపం ఎన్ని కష్టాలు ఉన్నా బయటికి చెప్పుకోరు ధనిష్ట 4వ పాదం వారు. అయితే వీళ్ళ 4 పాదాల వారికి అందులో మొదటి 2 పాదాలు కాస్త ఎక్కువ కష్టజీవులు, మిగతా 2 పాదాలు కాస్త కొంచెం ఎంజాయ్ చేయాలి, గోప్యంగా ఉండాలి, ఏదైనా అసలు సక్సెస్ అవ్వాలని ఎక్కువ పోరాడేటువంటి వ్యక్తులు. వీళ్ళ 4కి ఉండేటువంటి సహజ లక్షణం ఏమిటి అంటే వీళ్ళకి ధైర్యం ఎక్కువ, ఏదైనా సరే పోట్లాడి మనం సాధిద్దాం అనేటువంటి లక్షణాలు ఎక్కువ, లైఫ్లో అప్ అండ్ డౌన్స్, స్ట్రగుల్స్ అండ్ ఎదుర్కోవడాలు కూడా చాలా ఎక్కువగా చూస్తారు ధనిష్ట నక్షత్రము వారు. అయితే ఇందులో వీరికి స్కిన్ రిలేటెడ్ బాడీ పెయిన్స్ ఇవి కాస్త ఎక్కువగా ఉంటాయి కొంచెం. అంటే ఈ మీరు గమనిస్తే కనుక ధనిష్ట నక్షత్రం వారికి శరీరంలో ఉండే చర్మంతో సంబంధం కూడా ఉంటుందండి. అంటే ఒక్కొక్క లక్షణానికి ఇప్పుడు చర్మం ఉందనుకోండి చాలా హార్డ్గా ఉంటుంది ధనిష్ట చూస్తే, బికాజ్ ఆఫ్ ఆ చంద్రుడు కుజ నక్షత్రం మీద ఉండగా వీళ్ళ యొక్క జననం జరిగింది. అది శని రాశి, కుజుడు శని రాశి. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ యొక్క తత్వం మైండ్లో ఎప్పుడూ కూడా ఒక బర్నింగ్ ఉంటుంది. వీళ్ళకి మనసు అలా ఏదో ఒక బర్న్ అవుతుంది. ఇది వీళ్ళకి మాత్రమే కాదు, వీళ్ళ మదర్కి కూడా అలాగే ఉంటుంది. మీరు ఎనీ ధనిష్ట నక్షత్ర మదర్ ఏంటండి అంటే చాలా స్ట్రాంగ్ సార్ అంటాం, బికాజ్ ఆఫ్ చంద్రుడు దానిలో ఉన్నాడు. వీళ్ళు పుట్టడం కుజ నక్షత్రంలో పుట్టారు, గుర్తుపెట్టుకోండి. సో కుజుడు యొక్క నక్షత్రం అయినందుకు స్టార్టింగ్ చిన్నప్పుడు కొంచెం చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, తర్వాత పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కుజ నక్షత్రంతో రాహు యొక్క నక్షత్రం వస్తుంది వీరికి. అంటే రాహు దశ కుజుడు 1వ పాదంలో పుట్టారనుకోండి, ఎగ్జాంపుల్ వీళ్ళు 1వ పాదంలో పుడితే ఒక 5 ఏళ్ళు ఉంటుంది, ఇంకొక 5 ఏళ్ళో 7 ఏళ్ళో ఉంటుంది స్టార్టింగ్లో పుడతాయి, లేదా ఎండింగ్లో పుడితే ఒక 2-3 సంవత్సరాల్లోనే అయిపోతుంది సార్, 2 సంవత్సరాల్లోనే అయిపోతుంది కుజదశ. కాబట్టి ఏంటి ఫస్ట్ ఒక 4-5 ఇయర్స్ వరకు వీళ్ళకి చదువు మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేరు.
దాని తర్వాత రాహుదశ వస్తుంది కాబట్టి ఇమాజినేషన్స్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఊహల మీద ఎక్కువగా ఇది అవ్వగలుగుతారు. కానీ వీరికి ఎప్పుడైతే రాహుదశ అయిపోయి గురుదశ వస్తుందో ఈ ధనిష్ట నక్షత్రం వారికి ముఖ్యంగా 3-4 పాదాల వారికి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. కానీ అదే శని దశ వచ్చిందనుకోండి, ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ధనిష్ట 3లో కానీ 4లోనే పుట్టాం, బయటికి వెళ్ళిపోవాలి, అప్పుడు బాగుంటుంది. కానీ 1-2 పాదాల వారికి ధనిష్ట శని దశ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సాటర్న్ ఉన్నటువంటి కండిషన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఇక వీరికి ఏది మాట్లాడినా లేదా కుటుంబ సభ్యులతో కూడా అది ఏంటి మన వాళ్ళతో ఇలా మాట్లాడతావేంటనే ఉండదు. ఎవరితోనైనా సరే ఏదైనా సరే లౌడ్ వాయిస్లో గట్టితనము, స్ట్రాంగ్, స్ట్రెంగ్త్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వీళ్ళకి గురువు బాగుండి శని బాగుండి లిటిగేషన్ మూలంగా ధనయోగం కనుక ఉంటే లాయర్లు అయితే మంచిది. వీరు పోలీస్ డిపార్ట్మెంట్ లాయర్లు, గొడవలను తీర్చేటువంటి వారు, మిషనరీసు, ఓకే, ఏదైనా ఒక స్ట్రక్చరల్ డిజైనింగ్ చేసేటువంటి వారు, ఇట్లాంటి వారు వర్కింగ్ చేసేటువంటిదేమో 1-2 పాదాలు, 3-4 పాదాలేమో బిజినెస్ లైన్, అలాంటి బిజినెస్ లైన్స్లోకి వెళ్ళడం, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ పెడుతుంటారు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేస్తుంటారు. ఓకే, లేదా భూగర్భంలో 3-4 పాదాల వాళ్ళైతే మైనింగ్, సముద్ర జలాల లోపల ఉండేటువంటి వీటిని తీయడం, ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన ఇటువంటివన్నీ కూడా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలకి ఎక్కువగా వర్తిస్తాయి. ఓకే, అయితే వీళ్ళు ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అవుతారు, ఎక్కడ బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఇది అగ్రెసివ్ నేచర్. ఇప్పుడు ఒక చిన్న పొయ్యి వెలిగించి 2 కర్రలు పెట్టుకొని వండుకుంటే మీకు వంట వండుతుంది, కడుపు నిండుతుంది. కానీ అదే మంట కొంచెం పెరిగితే ఇల్లు కాలిపోతుంది. అదే మంట పెరిగింది, ఇల్లు కలిపింది, ఉల్లు కలిపింది. అదే మంట దాని లిమిట్లో అది ఉంది, చక్కగా నువ్వు చికెన్ బిర్యానీ వండుకొని తినొచ్చు, అవునా కదా? అలా ఏంటంటే వీళ్ళ ఫైర్ ఉండాలి, వీళ్ళు ఫైర్గా లేకపోతేనే డేంజర్. కానీ వీళ్ళ ఫైర్ని అదుపులో పెట్టుకోవాలి. ఫైర్ అదుపులో ఉండాలంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఫైరు అభిషేకాలు చేయమని చెప్తుంది ఎక్కువగా. అంటే జలతత్వం అనేది అక్కడ కొంచెం కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలి? అక్కడ గంధము పసుపు వేసి నీటితో అభిషేకం చేయడం, బిల్వపత్రం పెట్టి అభిషేకం చేయడం, ఇవి మీకు ఖచ్చితంగా ధనిష్ట నక్షత్రము వారికి మంచి యోగ్యవంతమైనటువంటి యోగాన్ని ఇవ్వనుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక ఈ ధనిష్ట వారికి కెరియర్ విషయంలో పర్టికులర్గా 3-4 పాదాల వారు కాస్త ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది. ధనిష్ట నక్షత్రం కుంభరాశి వారు కానివ్వండి, కుంభరాశిలో ఉండే మిగతా నక్షత్రం కుంభరాశిలోకి వెళ్ళిపోయింది అంటే కెరియర్ అనేటువంటిది ఒక పోరాటం. కానీ 1-2 పాదాల వారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం కెరియర్ అనేటువంటి అంత పోరాటం అవ్వదు. వీళ్ళేమో 1-2 పాదాల వాళ్ళేమో కొంచెం క్రియేటివ్ లైన్ వెతుక్కోగలిగితే టక్కన వెళ్ళిపోగలుగుతారు. స్ట్రగుల్స్ వీళ్ళ ఇద్దరికీ ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లే. కానీ ఇక్కడ వీళ్ళ తత్వాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయ్యారు, అక్కడ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుందండి ధనిష్టకి. అంటే ఏదో ఒక కాంపిటీషన్, నాకు ఇది కావాలంటే నువ్వు వాళ్ళకి ఎట్లా ఇస్తావు, నాకు ఇవ్వాల్సిందే. ఇది ధనిష్ట నక్షత్రానికి ఇన్బిల్ట్గా వచ్చిన యోగం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక నక్షత్రంలో జన్మించారు అంటే అది పర్టికులర్గా వాళ్ళు చేసిన ప్రతి కర్మ యొక్క క్యాలిక్యులేషన్తో పుడతారండి అక్కడికి. ఇప్పుడు మనం చూడండి, కొన్ని తయారు చేస్తుంటారు, ఒక క్యాలిక్యులేషన్ వేస్తారు సైంటిస్టులు. ఎలాగా ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్స్లో ఇది స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీగా ఆ చంద్రమండలం మీదకి ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్స్ ఇన్ని నానో సెకండ్స్ కరెక్ట్గా ఆ ప్రాంతంలో దిగుతుందని ఎలా అయితే క్యాలిక్యులేషన్ ఉంటుందో అంతకంటే 1,00,000 రెట్లు గొప్ప క్యాలిక్యులేషన్తో ప్రతి ప్రాణి భూమి మీదకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ పర్టికులర్ క్యాలిక్యులేషన్ వల్లే ఆ వ్యక్తి ఆ నక్షత్రంలో పుడతాడు, ఆ లగ్నంలో పుడతాడు. ఆ చుట్టూ ఉండేటువంటి పరిసరాలు ఆ రకంగా ఉంటాయి, గ్రహాలు. అందుకే ఒక జాతకం చూడగానే బాబు నీ తండ్రి గారు ఇలా ఉంటారు, నీ తల్లిగారు ఇలా ఉంటారు, నీ తమ్ముళ్ళతో రిలేషన్ ఇలా ఉంటుంది, నీకు వృత్తిలో ఇలా ఉంది, నీ బాస్ ఇలా ఉంటాడు, నీ పక్కింటోడు ఇలా ఉంటాడు అని కూడా చెప్పొచ్చు. బికాజ్ ఆఫ్ వాడు ఆ కర్మతో పడతాడు, అర్థమైందా మీకు? కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటి, వీళ్ళు జాబ్లో ఎంత ఓవర్గా చేస్తే వీళ్ళకి అంత స్ట్రెంగ్త్. అయ్యో బాబోయ్ ఆయన పని రాక్షసుడు అనిపించుకుంటే వీళ్ళ స్ట్రెంగ్త్. ఇతన్ని తీసుకెళ్తే ధైర్యం వీళ్ళ స్ట్రెంగ్త్. అమ్మ ఈయనంటే నాకు ధైర్యం అండి స్ట్రెంగ్త్, ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు. పెద్ద గొడవ స్టార్ట్ అయిపోద్ది ఈయన కనుక అంటే ట్రిగర్ అయింది అంటే అదేదో
ఎన్టీ రామారావు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్లో ఉంటుంది చూసారు, నీకు కొంచెం ఉంటుందేమో నాకు వైఫైలా ఉంటుంది అంటే టెంపర్ సినిమాలో. అలా ఏంటంటే ఇది కేవలం నక్షత్రం అనే కాదు, ఎవరికైనా సాటర్న్ మార్స్ యొక్క సంబంధం ఉంటే, అంటే కర్మకారకుడు అగ్రెసివ్ కర్మతో కనెక్ట్ అయి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క లక్షణాలు, ఆ యొక్క వాతావరణము, ఆ ఆలోచన విధానము, ఆ కుటుంబ ఇది, ఆ యాక్షను, ఆ రియాక్షన్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి వీరికి. కాబట్టి వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సింది ఇది. వీళ్ళు బాగా కెరీర్లో బాగా సెటిల్ అవ్వాలంటే 1-2 పాదాల వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వైవ రాజితాయ నమః చేసుకోవాలి. 3-4 పాదాల వాళ్ళు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత ఆరాధిస్తూ ఉంటే వీళ్ళ కెరియర్లో అంత హర్డిల్స్ అనేవి తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే 1-2 పాదాల వారికి ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఈ 2-3 పాదాలు 3-4 పాదాలు కుమ్మల్లో ఉంటాయి కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల కొంత గొడవలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ గొడవలు తగ్గడానికి ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారే రదనచ్చదాయే నమః చేసుకుంటూ ఉండాలి. వివాహ వ్యవస్థలో గురుగారు లేట్ మ్యారేజెస్ లేకపోతే ఎర్లీ మ్యారేజెస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి కలిసి వస్తుంది? పురుషులకి వేరేగానండి, స్త్రీ విషయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్గా ఉండే భర్త వస్తాడు, కోపంగా ఉండే భర్త, కొంచెం స్ట్రాంగ్గా ఉండే భర్త. కాకపోతే ఇవన్నీ జనరల్ ప్రిడిక్షన్స్. బట్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో 7th లార్డ్ అంటారండి. అంటే 7th లార్డ్ని బట్టి ఎలాంటి వ్యక్తి వస్తాడని చాలా స్పష్టంగా రాసి చేసేయచ్చు మనం. ఇంకా అలాంటి వ్యక్తే వస్తాడు, ఇంక అందులో డౌట్ లేదు. ఇవాళ పొద్దున్న జాతకం చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సార్ మీ దగ్గర నేను ఒక 3 ఏళ్ల క్రితం జాతకం చెప్పించుకున్నాను, మీరు చెప్పిన రెమెడీలు 1 year తర్వాత ఇచ్చాను, స్టార్టింగ్లో ఇవ్వలేదు అన్నాడు. అంటే నేనేమన్నానంటే మీకు వినిపిస్తా కావాలంటే ఇప్పటికిప్పుడు. ఏంటి బాబు అంటే కష్టాలు ఎక్కువయ్యాకి ఇచ్చావా అన్నాను. కాదు సార్, ప్రిడిక్షన్స్ అన్నీ మీరు చెప్పినట్టు జరుగుతుంటే అప్పుడు నమ్మకంతో దేవుడి మీద నమ్మకం కలిగింది, అప్పటిదాకా నేను ఇవ్వలేదు అన్నాడు. అంటే ఇదేంటి, ఈయన చెప్పినట్టే జాబ్ మారావు, ఈయన చెప్పినట్టు యాక్సిడెంట్ అయ్యింది, ఈయన చెప్పినట్టే ఈ గొడవ వచ్చింది, ఏంటమ్మో ఏదో దేవుడు ఉన్నాడు అనమాట, కర్మ ఉందనమాట అని కనెక్టివిటీ ఉంది. మీకు వినిపిస్తా కావాలంటే అది. అలాగా ప్రతి జాతకుడికి కూడా ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టాము అంటే ఫస్ట్ మీరు ఎక్కువ గొడవ కర్మలకు వెళ్తానేమో ఇబ్బంది పడతారు, అలానే అస్సలు రెస్పాన్స్ అవ్వకపోతే కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి లిమిట్లో జాగ్రత్తగా ఉండగలిగితే అద్భుతంగా ఉంటుంది వీరికి. వీళ్ళకి రత్నం కావచ్చు, అదృష్ట సంఖ్య, అదృష్ట రోజు ఇలాంటివన్నా తెలియజేస్తారు గురుగారు? అదృష్ట రత్నం అంటారండి. కామన్గా అందరూ ఏం చేస్తారంటే ధనిష్ట కదండి పగడం పెట్టేసుకోండి అంటారు. కానీ ఇక్కడ జన్మ నక్షత్రాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ నక్షత్రం ఎక్కడుంది, ఎక్కడున్న దాన్ని నువ్వు పెట్టుకుంటున్నావు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక స్వీట్ ఉంది తినాలి, అదే స్వీట్ మట్టిలో పడితే తినకూడదు, మట్టి కూడా నోట్లోకి వెళ్తుందిగా. అట్లాగే ఈ నక్షత్రం ఎక్కడుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలా కాదండి ధనిష్ట నక్షత్రాధిపతి చూడ్డానికి మనకి శని రాశుల్లో ఉన్న అది మంచి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంది, ఎగ్జాల్టెడ్ కూడా శని రాశుల్లోనే అవుతుంది కదా, ఇంకొక మంచి శుభగ్రహంతో కూడా ఉంది, దెన్ యూ విల్ వేర్ దట్ రత్నం. కానీ అలా కాకుండా మీరు అసలు మీ నవగ్రహాలలో మీ లగ్నం నుంచి ఏ గ్రహం బాగుందో పెట్టుకోవడమే ది బెస్ట్ సజెషన్. అలా కాదు నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంది రత్నం పెట్టుకున్నప్పుడు అంటే అది మీ ఇష్టం. అది నేను సజెస్ట్ మాత్రం ఖచ్చితంగా నక్షత్రం పెట్టుకోనని చెప్పను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సర్వేత్రికోన్నతార సూత్రం పరంగా రాశ్యాధిపతి అయిన శనిది, పంచమాధిపతి అయిన బుధుడిది అంటే పచ్చ లేకపోతే నీలము లేకపోతే వజ్రం పెట్టుకోవాలంటారు, జనరల్ ప్రిడిక్షన్ అది. కానీ నేనేమంటానంటే పర్టికులర్గా మీ పర్టికులర్ రాశి మీ జాతక చక్రంలో మీరు దేనికోసమైతే ఆరాట పడుతున్నారో, పోరాటం చేస్తున్నారో, స్ట్రగుల్ అవుతున్నారో దాన్ని దానంగా ఇవ్వండి. మీకు సపోర్ట్ చేసే రత్నాన్ని పెట్టుకోండి, దెన్ యూ విల్ రిచ్ అవుతారో లేకపోతే మీ ఆరోగ్యం బాగుపడుతుందో. అసలు దేని గురించి పర్పస్ ఏమిటి? మనం ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వాలంటే డాక్టర్ గారు నీకు ఏంటి ప్రాబ్లం అని నన్ను అడుగుతారు. ఓకే ఇదా అయితే ఈ కాంబినేషన్స్లో ఈ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అందరికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా అదేదో విభూది బాబాలా విభూది ఇచ్చుకుంటూ పోరా ఆయన, అవునా కదా? అట్లా సమస్య ఏమిటి? బాబా విభూదిస్తారంటే దైవానుగ్రహం అందరికీ ఒకటే. అట్లా. ఓకే, ఓవరాల్గా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.